దందాలో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని ఫామ్ హౌస్ లో ఉన్న వదిలిపెట్టబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆయన పరోక్షంగా కేసీఆర్ కేటీఆర్లను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఫామ్ హౌస్ లో కాదు కదా, ఎక్కడున్నా లాక్కొస్తామని చెప్పడం వెనుక రేవంత్ ఉద్దేశం ఏమిటి? డ్రగ్స్ దందాలో కేటీఆర్ పాత్ర ఉందని చెప్పడమే రేవంత్ ఉద్దేశమా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాపై సంచలనంగా మాట్లాడారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించిన ఆయన డ్రగ్స్ దందాలో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని ఫామ్ హౌస్ లో ఉన్న వదిలిపెట్టబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆయన పరోక్షంగా కేసీఆర్ కేటీఆర్లను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఫామ్ హౌస్ లో కాదు కదా, ఎక్కడున్నా లాక్కొస్తామని చెప్పడం వెనుక రేవంత్ ఉద్దేశం ఏమిటి? డ్రగ్స్ దందాలో కేటీఆర్ పాత్ర ఉందని చెప్పడమే రేవంత్ ఉద్దేశమా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. బంధువులున్నా ఎవరు మిత్రులున్నా ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు, ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు. కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్కో గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది. ఎవరు బంధువులున్నా ఎవరు మిత్రులున్నా ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు, ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు. కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్కో గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది.